పాపమని మేలు చేయనరుగు అలా చేయకుండా పాపమని విశ్వాసం మూలం కానీ ఏదో పాపం దేవుని క్రీస్తు విశ్వాసం ఉంచిపోవడం కూడా పాపమే ఉంటుందని అహంకార దృష్టియు గర్వ హృదయం గలవారు పాపం చేస్తున్నారండి. నరుల యొక్క చెడుతనం అనేది పాపం అనేది. అలాగే పొరుగు అని తిరస్కరించే పాపం అని. అలాగే ఇంకేం చూస్తున్నామంటే మనం తిరుగుబాటు చేయడం అనేది పాపం అని, సోది చెప్పడం పాపం అని. అలాగే లాస్ట్ మనం ఏం చూస్తున్నామంటే ప్రార్థన చేయటం మానటం అనేది పాపం అనేది మనం అక్కడ దాగుతుంది. అంతేనండి. అబద్ధ ప్రమాణం చేయట పాపం అని. అలాగే సోది చెప్పడం అని రాస్తాను. అక్కడ లాస్ట్గా మనం చూస్తుంది ఏంటంటే ప్రార్థన చేయటం మానటం అనేది పాపం అని చూస్తుంది. రాయలేదు కానీ జస్ట్ చెప్పేస్తాను, మీరు రాసుకున్నారు వాళ్ళు నోట్స్లో చూసుకోండి. కాబట్టి పాపం చేయడం అనేది మానితే కనుక దేవుని దృష్టి అది పాపం అడ్డం చూస్తాం. అలాగే మనం చూసినప్పుడు మన సామెత గ్రంథం 12 అధ్యాయంతో మనం 15 అధ్యాయంతో పాఠాన్ని మనం ముగించుకున్నాం. అంతేనా బ్రదర్? అక్కడ దాకా పోయమ్మా గుర్తున్నది మర్చిపోయడం అది సామెతలు 14:21 12:23 తాపేసాను. నా మటుకు నేను మీకు నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసుకోవడం అది నాకు దూరమవును కానీ నీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తున్నానని ఇక్కడ తెలియజేస్తున్న భక్తులు. కాబట్టి ఇక్కడతో ఆపేసామాట. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆత్మవిషయమైన దోషణ క్షమాపణ లేనటువంటి పాపం ఏంటంటే అంటే పరిశుద్ధాత్మను దూషించడం అనేది ఏమేంటంటే దేవుని దృష్టికి ఏమవుతుందా రాసుకోండి. మత్తయి సువార్త 12 అధ్యాయము 31 వచ్చింది రాసుకోండి. మత్తయి సువార్త చేర్పించండి బ్రదరు. మత్తయి సువార్త 12 అధ్యాయము 31 వచనంలో నేను మీతో చెప్తాను ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపము దోషణకు వారికి క్షమించబడను కానీ ఆత్మవిషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఏంటంటమ్మా? కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మవిషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి అంటే ఇక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తున్నది ఏమంటమ్మా, ఆత్మవిషయమైన దోషణకు పాప క్షమాపణ లేదంట. నేను మీతో చెప్పింది ఏమనగా మనుషులు చేసే ప్రతి పాపంతో దేవుని దగ్గర ఏముందంటే క్షమాపణ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయం అంటే ఏంటి? పరిశుద్ధాత్మను దూషిస్తే కనుక వారికి ఏం లేదంట, పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ నుంచి మనం చూసుకుంటకూడదు. ఈ వచ్చిన పట్టుకుని మరి తేటగా మాట్లాడతాడు. ఈసారి మార్క్స్ వార్త వెళ్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయంలో దోషం చేయబడి ఎప్పుడును క్షమాపణ పొందగా నిత్య పాపం చేసినవాడు ఇందును అని మీతో నిత్యముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ఎక్కడ చెప్పింది? ఇక్కడ మార్కు గారు ఏమో యూదులకు రాశారు, అక్కడ మత్తయి గారు ఏమో యూదులకు రాశారు, మార్కు గారు ఏమో అన్యజనుల నుండి క్రైస్తవులైన వారికి అబద్ధం రాయబడింది, స్వార్థ రాయబడింది. క్షమించారు, అన్యజనులకు రాయబడింది ఆ స్వార్థ. మనుషులు కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడానికి యుగమందైనను రాబోయే యుగమందను క్షమాపణ లేదు. మత్తయి 12:37 వచ్చేసాను. జస్ట్ వచ్చి చూపించాను. ఆత్మ విషయంలో దోషం అంటే ఏ ఆత్మ అనమాట అక్కడ చూపించారు. పరిశుద్ధాత్మ విషయంలో ఎవరైనా కనుక దూషిస్తే కనుక వారికి ఏం లేదని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. ఏమని?
ఆత్మ విషయమే అంటే పరిశుద్ధాత్మను కనుక దూషిస్తే కనుక ఈ యుగమందును రాబోయే యుగమందు ఏం లేదంటే వారికి క్షమాపణ లేదంట. అదే మనుషులో కలిసి తెలియక చేసిన ప్రతి పాపానికి ఏముందంట క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే కనుక ఇప్పుడు మనం మనుషులు ఏం చేస్తుంటామంటే దూషిస్తాం, తల్లిదండ్రులు కూడా దూషిస్తాం, బిడ్డలు తల్లిదండ్రులు దూషిస్తారు, కుమారులు తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు. దూషించరా నువ్వు నాకు ఏం పెట్టావు, నేను ఏం చేసావు, నా బొత్తికలాగా కొన్ని నీ వల్ల చెప్పి మనుషులు ఏం చేస్తారంటే తల్లిని తండ్రులను దూషింటారు. నీ పుట్టకొని ఎక్కడ పుట్టుకొని నీ పుట్టని మళ్ళీ ఏం చేస్తారో దూషిస్తుంటారు కదా. దూషించమంటే యేసుక్రీస్తు ఏం చెప్పారు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడితే పరిశుద్ధాత్మ ఈ రోజున దూషించమంటే ఏంటో తెలుసా? ఈ బైబిల్ అనేది ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. కాబట్టి లేఖనములను ఇలాగ ఎవరు బ్రతకగలరు, ఇలాగ ఎవరు ఉంటాడంటే లేఖనాలు అలాగే చెప్తారు అని స్వార్థికలు దూషించినా పర్లేదమ్మా. కానీ ఎవరు దూషించకూడదు? లేఖనం దూషిస్తుంది. లేఖనం దూషిస్తే ఎవరు దూషిస్తున్నాము? పరిశుద్ధాత్మ దూషిస్తున్నాం. కాబట్టి లేఖనములన్నీ కూడా ఏం చెప్పంటే పుటం వేయబడ్డాయి. దేవుని మాటలన్నీ కూడా గ్రంథంలో పుటం వేయబడినాయి. ప్రతి లేఖనము కూడా ఎలా ధర్మశాస్త్రమైన ఇటు క్రొత్త నిబంధన ఎలా రాయబడిందంటే పరిశుద్ధాత్మ మనుషుని ప్రేరేపించి ఏం చేసిన గ్రంథాన్ని రాయించిపెట్టి 1600 సంవత్సరం రాయబడింది బైబిల్. 40 మంది ప్రవక్తలు అందరూ చోట కూర్చున్నది కాదు. కాబట్టి ఇది ప్రవక్తలు రాయబడిన గ్రంథం. కాబట్టి అంత టైం బట్టి దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించాడు గ్రంథాన్ని. మనందరూ తెలుసు 2 పేతురు 1వ అధ్యాయము 27 వచ్చిన ప్రకారంగాను. అలాగే మన జకర్యా గ్రంథం తీసుకున్నప్పుడు అక్కడ కూడా ధర్మశాస్త్రం అనేది మన పూర్వీకులతో దేవుడు మాట్లాడాడు. కానీ అది దేవుడు తన ఆత్మ చేత ఏం చేసి పెట్టాడంటే రాయించి పెట్టాడని తిట్టగా మాట్లాడు. కాబట్టి ఈ బైబిల్ అనేది దేవుడు రాయించి పెట్టాడు. ఎలా రాయించి పెట్టాడంటే పరిశుద్ధాత్మ ద్వారా రాసి పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నారు, భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఏం చేశారంటే బోధించారు. బోధించినప్పుడు ఏం తెలియజేశారంటే అక్కడ యూత్తో ఆయన తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే మనుషులు చేసే ప్రతి పాపములకు దోషణకు ఏముందంటే క్షమాపణ కలదు. కానీ ఆత్మ విషయమే అన్నాడు ఇక్కడ మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో ఏమంటే పరిశుద్ధాత్మ విషయంలో దోషం చేయవాడికి ఈ యుగమందును రాబోయే యుగమునందును అందుకేందుకు క్షమాపణ లేదు, అతడు నిత్య పాపము చేసిన వాడు అరుగుదును. కాబట్టి ఏంటి పాపం అంటే మనము గ్రంథాన్ని విశ్వసించకపోయినా, గ్రంథాన్ని తిరస్కరించిన, లేఖనాలని దూషించినా కూడా మనం ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. ఇవాళ సిస్టర్ గారు అడిగారు, అనేకులు ఎందుకు వచ్చారంటే ఎవరో తనకు నచ్చినట్టుగా తను బోధించుకోవటం వల్ల ఇన్ని వచ్చేస్తుంది. వాస్తవానికి బైబిల్ ఒక్కటే, గ్రంథం ఒకటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, సంఘం ఒకటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, విశ్వాసం అన్నీ ఒకటే అన్నాడు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఆయన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మరలా పరిశుద్ధాత్మ పంపించినప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడింది. స్థాపించబడిన తర్వాత 33వ సంవత్సరంలో సంఘం స్థాపించబడింది. స్థాపించబడిన తర్వాత 606 సంవత్సరాల దాకా సంఘం అనేది ఏమైపోలేదు, ఒక్కగానే ఉంది. దాని మొట్టమొదటిగా ఏం జరిగిందంటే మార్టిన్ లూథర్ నేను ఏం చేశాను, నిందు నుంచి బయటకు వెళ్ళిపోయి ఆయన ఒక కొంత సిద్ధాంతాలు, ఇప్పుడు నేనున్నాను, నలుగురు ఉన్నాం, సురేష్ గారు చెప్పి నాకు నచ్చట్లేదని చెప్పి మీరు స్వతంగా వెళ్ళి పెట్టుకోవచ్చు. ఎందుకని దేవుడు ఏం చేశాడు, స్వతంత్రం ఇచ్చాడు. కానీ దేవుడు రేపు వచ్చి నీకు ఏమవుతాడు, లెక్కడిస్తాడు. ఇప్పుడు పని ఉదాహరణకి అమ్మగారు ఎవరినో పిలిచి పని అప్పగించారు, అదంతా క్లీన్ చేయమని. పని అప్పగించినప్పుడు ఇంతగా రోజుకి తనకు జీతానికైనా కూర్చుకున్నారు. వచ్చిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత పని ఎంత అయిందని లెక్క చూసుకోరా, పని ఎంత అయింది ఏంటంటే నీకు ఎంత అప్పు చెప్పాను, నువ్వేం చేసావు అడగరా, అడగకుండా ఊరిని జీతం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, నీకు పని అప్పు చెప్తున్నాడు, పని ఏం జరగాలంటే పని కరెక్ట్గా జరిగించాలి. కానీ పన్ను వేయాల్సిన అనేక నమ్మకం చేయకపోవడం వల్లనే వినాయకమైనటువంటి సమస్య లేదు. అలాగే విడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైన 3 కారణాలు ఉంటాయి. ఒకటి ధనం గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి, అధికారం గురించి. ఈ 3 విషయాల వల్ల ఏమైపోతుందంటే మనుషులు ఏం చేస్తారంటే నచ్చకపోతే ఇక్కడ రావాలండి, సుమారుగా రావాలండి, పక్కన మేము వాడికి వెళ్ళకూడదు, దాన్ని పెట్టుకోకూడదు అని చెప్పి అటు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఎలాగైతే స్వతంత్రుడో, ఎలాగైతే స్వేచ్ఛాపరుడో, అలాగే తన పోలికో తన స్వరూపులు చేశాడు. కాబట్టి నరులకి ఏమి ఇచ్చాడంటే స్వతంత్రత ఇచ్చాడు. మనం ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, అది ఇష్టం. దేవుడు రేపు నేనేం చేస్తాడంటే కాబట్టి లేఖనములు
ఎందు మనం ఏముంచాలంటే నిత్యం కలదని మన లేఖనం ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆ లేఖనంలోని పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడిందంటే రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మని ఎవరైనా దూషించడం అంటే పరిశుద్ధాత్మ చేత రాయబడిన లేఖనాన్ని దూషించినా కూడా మనం ఏం చేస్తున్నామంటే మన పాపం చేస్తాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. సామెత గ్రంథము 10:16 చదువు. సామెత గ్రంథము 10:16. నీతిమంతుని కర్తాద్యతము జీవాదాయకము. నీతిమంతుని కర్తాద్యతము జీవాదాయకము. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనికి కలుపు వచ్చుబడి పాపం పుట్టించను. అంటే ఏంటంటే దాని అర్థం వచ్చుబడి ఏంటంటే భక్తిహీనుడు ఏం చేసుకుంటాడంటే తను సంపాదించే దేని కొరకంటే అది కీడు కొరకే అని అన్నాడు. వచ్చుబడి అంటే రాబడి. ఏంటమ్మా రాబడి. భక్తిహీనుడికి వచ్చేటువంటి రాబడి ఏమవుతుందంటే అది కీడుకట్ట. అదే నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. మీకు అంతగా తెలియాలంటే 11:18 చెప్తాడు ఒకసారి. భక్తిహీనుని సంపాదన వారు మోసం చేయును. ఏంటంటమ్మా భక్తిహీన యొక్క సంపాదన ఏం చేస్తుందంటే వాడిని మోసం చేస్తుంది. రేపు నువ్వు ఎంత సమకూరుస్తున్నావో అంత నువ్వు 10 రూపాయలు తిరిగి దొంగతనం చేసావు, అది పాపం. దాని తర్వాత మళ్ళీ 100 రూపాయల కింద చేసావు, ఇంకేమవుతుంది పాపం అనేది ఏమవుతుంది కొంచెం పెరుగుతుంది. మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత 1000 రూపాయలు చేసావు, దాన్ని ఇంకేం జరుగుతుంది ఇంకొంచెం పాపం ఎక్కువ చేస్తున్నావు, లక్షలు చేస్తున్నావు, కోట్లు చేస్తున్నావు. అప్పుడు ఏమైపోయింది మరింతగా శిక్ష అవుతుంది. అలాగే భక్తిహీనుడు వచ్చుబడి అంటే రాబడి ఆయనకి ఏమవుతుందంటే ఏం చేస్తుందంట వచ్చుబడి ఏం చేస్తుందంటే ఆయనకు నాశనం పుట్టిస్తుంది. అది పాపం. నువ్వెంత భక్తిహీనత ప్రదర్శించి భక్తిహీనుడిగా జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ ధనాన్ని సంపాదించినట్లయితే ఆ ధనం ఏం చేస్తుంది నిన్ను మోసం చేస్తుంది. కాబట్టి భక్తిహీన యొక్క సంపాదన రాబడి ఏం చేస్తుందంట అది పాపం. అన్యాయంగా సంపాదించిన ఏమన్నాడు యేసుక్రీస్తు కూడా లోకసభలో అన్యాయశీలి అన్నాడు. అన్యాయంగా వచ్చేదాన్ని అన్యాయశీలి ఏమవుతుందంటే అది ఏమవుతుంది దేవుని దృష్టికి పాపం. అందుకుంటే ప్రతి దాంట్లో ఏముండాలి బ్రదర్ గారు నీతి న్యాయం ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వచ్చే విషయంలోనేమో మనము మా న్యాయంగానే ఆలోచిస్తామండి అంటుంటా. ఎదుటి ఎవరిని ఎక్కువ తీసుకున్నాం అన్యాయంగా చేసుకున్నాను అంటుంటాం. అంటే ఏంటనమాట మన విషయంలో న్యాయం ఎదుటి విషయంలో అది ఏమవుతుందంటే న్యాయంగా దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రతి మనుషుల నుంచి నీవు ఎదుటివారి పట్ల న్యాయంగా నడుచుకోవాలని కోరుకున్నాడు దేవుడు. కాబట్టి న్యాయంగా కాకుండా అన్యాయంగా తీసుకునేది ఏదైనా కూడా అది భక్తిహీనతలోకి వెళ్తుంది. భక్తిహీనత సంపాదించినంత కూడా అదేమో దేవుని దృష్టిలో ఏమవుతుందంట పాపం. కాబట్టి భక్తిహీనుల యొక్క సంపాదన ఏముంటుందంటే అది పాపానికి తీసుకెళ్తుంటా అన్నాడు కదా. వచ్చుబడి అంటే రాబడి ఏమవుతుందంటే భక్తిహీన యొక్క రాబడి దేనికంటే మూలం అది పాపానికి మూలం. కాబట్టి భక్తిహీనత చేత తను మోసం చేసి సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఏమవుతుందంటే అది పాపం అనిపిస్తుంది. అప్పుడు భక్తిని యొక్క రాబడి ఏమన్నాడు అక్కడ పాపం. భక్తిహీనుని వచ్చుబడి పాపం. కాబట్టి మనకి భక్తి అనేది ప్రదర్శిస్తూ మనం ధనం యేసుక్రీస్తు అదే కూడా చెప్పారు కదా, ఒకటి కలిపి విస్తరించిన జీవానికి మూలం కాదు. ఒకవేళ ధనం విస్తరిస్తుందంటే అది ఒకవేళ న్యాయంగా వస్తుందా అన్యాయం వస్తుందో చూసుకొస్తారు. భక్తిహీనలోకి వెళ్ళి సంపాదిస్తే కనుక అది దేనికోసం ఇడిగే తప్ప మరొకటి అది పాపమే కాదు. అదే నీతిమంతుడు కష్టార్జితం చేత వారు సంపాదించుకున్నాడు కాబట్టి అదేమవుతుందంటే అది జీవదాయకం. నెక్స్ట్ మనకి వెళ్తాం. 1 కొరింథీ 11:27 అయోగ్యంగా ప్రభు యొక్క శరీరము అయినటువంటి రొట్టెను ద్రాక్షారసం పుచ్చుకున్నట్టు పాపం. ఏంటంటమ్మా అయోగ్యంగా ప్రభు యొక్క శరీరమైనటువంటి రొట్టెని ద్రాక్షారసమును తీసుకుని ఏంటంట పాపం. సరే 1 కొరింథీ పత్రిక 11:27 రాసుకుంటే రెఫరెన్స్ తీసుకోకుంటే దాని భావం రాసుకుంటే మీకు బాగుంటుంటారు. 25 కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలో నుంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గుర్తి రక్తాన్ని గుర్తి అపరాధి.
అపరాధి అంటే పాపం చేస్తుంది. అంటే ఏమవుతాడంటే అమ్మ ఇక్కడ చూడండి 27 వచ్చిందో, ఎవడో ఏకంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలో నుంచి త్రాగురు వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి ఏమవుతాడంట అపరాధి యగును. అంటే ప్రభు యొక్క శరీరం గురించి అలాగే ద్రాక్షరసమును ఎవరైతే అయోగ్యంగా తీసుకున్నారో వాళ్ళు ఏమవుతుందంట పాపం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఏం చేయకూడదు, మనం అయోగ్యంగా మనం ఏం చేయకూడదు, చేపెట్టకూడదు. అయోగ్యంగా తీసుకుంటే కనుక ఏం చేస్తున్నట్టు మనం పాపం చేస్తామని చెప్పాడు. అపోజిట్ వాళ్ళు చెప్పాడు కింద చెప్తే, అందు గురించే మీరు అయోగ్యంగా తీసుకున్నారు కాబట్టి కొరింథీయుల సంఘమా కొందరు ఏమవుతారు నిద్రిస్తున్నారు, కొంత రోగులే ఉన్నారు. కాబట్టి మీరు అయోగ్యంగా దీంట్లో పాల్గొద్దు, ఎందుకంటే మీరు శిక్ష విధి అవుతుంది, ఎందుకంటే మీరు పాపం చేసిన అవుతారు. కాబట్టి ప్రభు యొక్క శరీరమునకు జ్ఞాపకం ఉన్నటువంటి రొట్టెను అలాగే ద్రాక్షరసమును ఎవరైతే అయోగ్యంగా తీసుకుంటారో వారు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. మనము చాలా సందర్భాల్లో క్రిస్టియన్స్లోనికి బాప్తిజం పొందుకోకుండా ఆ యొక్క రొట్టెలోను ద్రాక్షరసంలో చెయ్యి ఎన్నిసార్లు పెడతామో అన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం అనమాట పాపం చేస్తాం. అంత మాత్రమే కాదు, క్రిస్టియన్స్ బాప్తిజం పొందిన తర్వాత కూడా మనలో ఉన్నటువంటి కక్షలు ద్వేషాలు అసూయలు ఇవి తీసివేయకోకుండా సహోదరులు మనకి వేసుకోమరికి నాకు కొంచెం సమస్య వచ్చినప్పుడు నేను ఆయనతో సమాధాన పడుకోకుండా ఒకవేళ నేను ఇల్లు అందులో పాత్రలో చేపెట్టాను అనుకో, అప్పుడు దేవుడు నన్ను ఎలా పరిగణిస్తాడంటే నువ్వు వెళ్ళి ఆయనతో సమాధాన పడలేదు కాబట్టి శత్రుత్వంతో ద్వేషంతో వచ్చి దీంతో పాల్గొన్నావు కాబట్టి క్రీస్తుకు మరణం అనేది ఎందుకు జరిగిందంటే మన ఇద్దరి మధ్య యూదులకి అన్యజనులకు భేదాన్ని తీసివేయడానికి ద్వేషం తీయడానికి జరిగింది. అలాగే ఇప్పుడు నీకు నాకున్న ద్వేషం దేవుడు ఏం చేశాడంటే శిలువ మరణం వల్ల తొలగించేసి దేవునితో సమాధానం పరిచాడు. నువ్వు సమాధాన పడకుండా తీసుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే దోషించాడు పాత్ర. కాబట్టి ప్రభు యొక్క శరీరం గురించి ఆ శరీరానికి జ్ఞాపకం ఉన్నటువంటి రొట్టెను అలాగే ద్రాక్షరసమును మనం అయోగ్యంగా పుచ్చుకుంటే కనుక మనం దేవుని దృష్టికి ఏమవుతామటమ్మా పాపం చేసుకోవాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఆయన శరీరం జ్ఞాపకం ఉన్నటువంటి దాంట్లో పాల్గొన్నప్పుడు ఉద్దేశం గుర్తించాలి. ఆయన మరణం ఎందుకు జరిగింది, ఆయన శరీరాన్ని ఎందుకు జ్ఞాపకార్థంగా రొట్టెని తీసుకున్నాం, ఎందుకు జ్ఞాపకార్థంగా ద్రాక్షరసమును పానం చేస్తున్నాం, ఆయన మరణంలో ఏం జరిగింది, ఆయన మరణంలో ఏం జరిగిందో తెలియకోకుండా మనం ఒకవేళ అందులో పాల్గొన్నట్లయితే ఏం జరుగుతుంది అన్నాడంటే కొరింథీయుల స్థానిక సంఘమా మీరేం జరుగుతుందంటే మీరేమో అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే 17 వచ్చిన చెప్పిపోతాడు, మీలో కక్షలు కలవని నేను విన్నాను, ఇప్పుడు కొంతవరకు విని దాన్ని రూఢీపరుచుకున్నాను. మీరేం చేస్తున్నారంటే ధనవంతులైన వారు మొట్టమొదటిగా సంఘంలోకి ఏం తెచ్చుకున్నారంట వండుకుని భోజనం తెచ్చేసుకున్నారట. మరి పేదలైన వాళ్ళు దరిద్రులైన భోజనం వండుకుని తెచ్చుకోలేరు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వీళ్ళే తినే శుభ్రం మొత్తుగా హ్యాపీగా పడుకున్నారంట, వీళ్ళేమో ఆకలి కొని ఉన్నారంట. అప్పుడు మీరు ఏం చూపించారంటే అక్కడ వ్యత్యాసం చూపించారు, భేదం చూపించారు. మీరు ఎంతకాలం భేదం చూపిస్తారో ఎంతకాలం కక్ష చూపిస్తారో అంతవరకు మీరు ఏమంటారు దేవునితో మీరు శత్రులు అయ్యి ఉంటారో మీరు సమాధాన పడినారు కాదు. కాబట్టి మీరు ఎందుకంటే సంఘంలో కూడి వచ్చేట మీరు కీడికే కానీ మేలుకి కాదు. కాబట్టి మీరు ప్రభు శరీరంలో మీరు అయోగ్యంగా పాల్గొంటున్నారో అయోగ్యంగా పాల్గొంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని అపరాధిగా ఎంచుతాడు. అపరాధన్నా పాపన్నా ఒకటే. ఆ మాటలను అక్కడ కనపడితే మీకు చూసుకొని కావాలి. 17 వచ్చిన చూడండి, మీకు యాటిని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చేట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షణ కలవని పిలుచున్నాను, కొంతమటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటం సాధ్యం కాదు. అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తాను మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇటీవలే ఒకడు ఆకలి కొనిండు, మరి ఒకడు మొత్తుడగును. ఇదేమి అన్నపానం పుచ్చుకుంటూ మీకు ఇండలు లేవా? దేవుని సంఘం తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏం చెప్పుదును? దీని గురించి మేము మెచ్చుదునా? మెచ్చను. తేటగా చెప్పాడు, అదే ఉందని చెప్పింది ఉంది అందులోనే, అక్కడే ఉంటుంది సందర్భం. కాబట్టి అపోజిట్ పౌలు అన్నాడు, మీరు కూడి వచ్చేది ఎందుకంట దేవుని సంఘానికి మనం వచ్చేది ఎందుకు? మేలు పొందడం వస్తామా, సింపించబడాలి వస్తామా? మేలు పొందడం వస్తాం. కానీ కొరింథీలో వాళ్ళు ఎందుకు వస్తారండి? మీరు కీడుకొస్తున్నారు. ఎందుకంటే మీ మధ్య భేదం పెట్టుకుని వచ్చారు. ధనవంతులని భోజనం తెచ్చుకుని చక్కగా ఒక సంఘంలో కూడి భోజనం చేస్తున్నారు. ఆకలి కొనడేమో ఒక ఆకలి కొనడం మొత్తుడు అయిపోతున్నాడు. తెచ్చిందని నువ్వేం ఏం పెట్టలేదు, సమానత్వం మన ఇద్దరం ఒకటారు. ఆయన నేను ముందుకు వచ్చాను, నీకు లేదు, మనతో కలిసి తిందామని చెప్పాలి. అక్కడేం లేదు, సమానత్వం లేదు, ఇద్దరి మధ్య భేదం ఉంది. నువ్వు పేదోడు, నేను అనుకుని అదే నువ్వు తెచ్చిందని నువ్వు నీకు ఇల్లు ఉన్నాయి కదా, భోజనం చేయడానికి ఇల్లు తినేసి రావచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఈ పని చూపి మీరు పేదోళ్ళు ధనం ఏం పేదలు సిగ్గుపడుతున్నారు. ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నారు. మీరు
ఎంతకాలం వ్యత్యాసం ఉంటుందో, ఎంతకాలం భేదం పెట్టుకుంటారో అంతకు ఈ క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడిన తర్వాత ఏముండకూడదు అంటే జాతి భేదము, కుల భేదం అనేది సంఘంలో ఉండకూడదు. ఉన్నట్లయితే నువ్వు ఒకే శరీరం క్రీస్తు శరీరమైన సంఘంలో ఏం చేయలేదు, చేర్చబడలేదు. మీరు దేవుని సంకల్పన విరోధంగా నడుచుకుంటున్నారో మీరు పాపం చేస్తున్నారు. ఆనాడు వారైనా నేడు మనమైనను ఏముండాలంటే ప్రభు యొక్క శరీరమైనటువంటి రొట్టును, ప్రభు యొక్క రక్తానికి జ్ఞాపకార్థం ఉంటే ద్రాక్షరసమును మనము పుచ్చుకుంటున్నప్పుడు ఒకవేళ అయోగ్యంగా కనుక తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడంటే మనల్ని పాపంగా పరిగణిస్తుంటాడు. మన పాపం చేసిన అతను దేవుని దృష్టి. కాబట్టి అయోగ్యం అంటే అది భేదం కానీ, కక్షలు కానీ, వ్యాసం కానీ పెట్టుకుని చుట్టూ అయోగ్యంగా తీసుకుంటున్నాం. 2 బాప్తిజం పొందకుండా తీసుకోవడం అయోగ్యత. 2 విషయాలు మాట్లాడవచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చూస్తుంటారు. కాబట్టి ఒకటి, పరిశుద్ధాత్మ విషయంలో దోషం చేస్తే కనుక మనకేం లేదంటే క్షమాపణ లేదు, నువ్వు పాపం చేస్తావు, నిత్య పాపం చేస్తావు అన్నాడు యేసుక్రీస్తు వాడు. 2 ఏం చూస్తున్నామంటే భక్తిహీనుని యొక్క వచ్చుబడి అంటే రాబడి అనేది పాపము. నువ్వు ఎంత సమకూర్చుకున్నావు అంత ఏం చేస్తావు, రేపొద్దుట పాపానికి నువ్వు ఎక్కువ సమకూర్చుకున్నావు. యేసుక్రీస్తు కూడా తండ్రి దేవుడు కూడా వారి పాపం పరిపక్వమైపోతే దేవుడు ఏం చేస్తుంటాడు, ఎదురు చూస్తాడు, సంపూర్తి అవ్వాలి అంటాడు కదండి. మనం అక్కడ చదువుకున్నాం, అక్రమ విషయంలో వారు ఏం జరగాలంటే సంపూర్తి కాలేదు అంటే అక్రమం ఏంటంటే వారి దేవుడి దృష్టిలో ఏంటుంటుంది, లెక్క ఉంటుంది. ఇంత సంపూర్తి అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడో పరిణామం తీసుకుంటాడు. అర్థమవుతుందమ్మా? మన విషయంలో అయినా సరే, ఆనాడు రాజుల విషయంలో కానీ ఎవరి విషయంలో దేవుడు ప్రతి మనిషిలో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా సంపూర్తి అయితే దేవుడు ఏం చేస్తాడో చేస్తాడు. కాబట్టి మన ప్రభు యొక్క శరీరం జ్ఞాపకం ఉన్నటువంటి రొట్టెలు ద్రాక్షరసం ఐదుగా తీసుకుంటే పాపం అని చూస్తాం. తర్వాత మనం ఏం చూడబోతున్నామంటే సత్క్రియ చేయకపోవటం పాపం. ఆదికాండము 4:5-7 సత్క్రియ చేయకపోవటం పాపం అంట. ఎవరు చెప్పారు? దేవుడు. మనకు తెలుసు ఆదికాండ పుస్తకం అని చెప్పి తక్కువ మనం వచ్చేది, నన్ను చెప్పకుండా చెప్పేది. సత్క్రియ చేయకపోవట పాపం. ఏంటమ్మా? నీవు సత్క్రియ చేసిన తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనండి. సరిపోతుంది. ఇక్కడ మనందరికీ తెలుసు, ఆదాము అవ్వలకి మొట్టమొదటిగా భూమి మీద దేవుడు దాంపత్య వివాహం ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మొట్టమొదటి నరుడైన ఆదాము సృష్టించిన తర్వాత ఒంటరికి ఉండకూడదని స్త్రీ నిర్మించాడు. ఎవరిని? అవ్వని నిర్మించిన తర్వాత దాంపత్యంతో దేవుడు ప్రేమించి ఇచ్చాడంటే గర్భాన్ని ఇచ్చాడు. ఎవరిని? మొదటి సంతానం భూమి మీద దాంపత్యులు ఎవరంటే కయ్యేను. రెండోవాడు హేబేలు. హేబేలు ఏం చేశాడంటే దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. అలా కయ్యను కూడా అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయ్యను అర్పణ దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణ దేవుడు ఏం చేశాడు, అంగీకరించాడు. వెంటనే ఈ అన్నయ్యకి ఏమొచ్చేస్తుందంటే కోపం వచ్చేసింది. ఎందుకని? నాది అంగీకరించలేదు దేవుడు, మా తమ్ముడిది అంగీకరించాడు అని చెప్పి ఏం చేశాడంటే వెళ్ళి తన పొలంలో ఉన్నట్టు పని చేసుకున్నప్పుడు ఇతను సహోదరుడు వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే అతను చంపేశాడు. ఎవరిని? తన తమ్ముడిని. అప్పుడు దేవుడు ఎడుతాడు. ఆ సందర్భంలో అక్కడ సందర్భం ఏంటంటే ఎందుకు నీ అర్పణ నేను అంగీకరించలేదని నువ్వెందుకు శనపుచ్చుకున్నావు, కోపపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకటి ఏం పొంచి ఉంటుందంటే పాపం పొంచి ఉంటుంది. కాబట్టి సత్క్రియ అనే మాట కొత్త నిబంధనలో కనపడుతుంటుంది, రెండోది పితర యుగంలో కనపడుతుంది. సత్క్రియ అంటే దేవుని యందు విశ్వాసం చేసేది సత్క్రియ. నువ్వు చేసేది ఎవరు చేస్తున్నానంటే యేసు కుమార్ గారి తల్లికి కాదు. ఎవరు చేస్తున్నానంటే క్రీస్తునందు సహోదరు చేస్తున్నాడు, క్రీస్తు ప్రభువుని చేస్తున్నానంటే విశ్వాసంతో చేసినప్పుడే అది దేవుడు అంగీకరిస్తాడు. బలవంతంగా సనుక్కుంటూ యేసు కుమార్ గారు వాళ్ళ తల్లి నేను తినేతను బాబు అని చెప్పి చేశాను అనుకో, అదేం చేయబడదంటే దేవుడు దాన్ని అంగీకరించడం. కాబట్టి దేవుడు నీ అర్పణను అంగీకరించాలంటే నువ్వు చేసే సత్క్రియ దేవుడిని నేను అంగీకరించాలంటే నువ్వు చేసే క్రియ మంచిదై ఉండాలంటే ఆ దేవుడు దాన్ని అంగీకరించాలంటే అది సత్క్రియ ఉండాలి. సత్క్రియ అంటే అక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఇచ్చేటప్పుడు అర్పణ ఎవరికి ఇస్తామంటే దేవునికి ఇస్తామని విశ్వాసం ఇవ్వాలి. ఆనాడు ఇతను ఏం మొదలంటే కయ్యను విశ్వాసం లేదు అని దేవుడు అతను అర్పణ అంగీకరించలేదు. విశ్వాసం బట్టి కయ్యని అర్పణ దేవుడు క్షమించాలి. విశ్వాసం బట్టి కయ్యని అర్పణ అంగీకరించలేదు. విశ్వాసం బట్టి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని మనం ఎబ్రీ పత్రిక 11:4 తేటగా చదివేసి విశ్వాసం బట్టి దేవుడు ఏం చేశాడంట, అర్పణని అంగీకరించాడు. కాబట్టి
విశ్వాసంతో చేసేదని సత్క్రియ అన్నాడు. దేవుని విశ్వాసం ఉంచేవాడు తీతు పత్రిక ఏమంటాడంటే, దేవుని విశ్వాసం ఉంచేవారు సత్క్రియ చేయటి యందు మనసు కలిగినట్లుగా శ్రద్ధగా చేయనట్లుగా నువ్వు వాళ్ళు ఏం చేయాలంటే పౌలు చెప్పిన తీతుకి నువ్వు వాళ్ళు ఏం చేస్తానంటే హెచ్చరించము, దృఢపరచమని చెప్తున్నాడు. కాబట్టి సత్క్రియ చేయకపోతే కనుక నీకు ఏమవుతావంట? పాపం చేస్తామంట. ఆయన సత్క్రియ చేయకపోవటం వలన ఏం కలుగుద్దంటే దాన్ని నీకేం కలుగుద్దంట? పాపానికి వాంచగలదు. ఎప్పుడు కూడా పాపం అనేది మన వాకిట కొంచెం కదంట. ఎప్పుడు నువ్వు సత్క్రియ చేయకుండా ఉంటావో అప్పుడు ఎప్పుడు ఏం చేస్తుందంటే నీలోకి ప్రవేశిద్దామని అదే నీ వాకిట ఏం చేస్తుందంట ఉంటుంది అన్నాడు. చూడండి మాట చూసుకోండి అక్కడ ఒకసారి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం కూర్చుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలెదువు. ఏంటంటమ్మా? సత్క్రియ చేయకపోతే ఏం కలిగి ఉంటుందంట? సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావంట. సత్క్రియ చేయనిడలా ఏం జరుగుతుంది? సత్క్రియ ఎవరైతే చేయరో వారు వాకట్లు ఏం కొంచెం ఉంటుందంటే పాపం కొంచెం ఉంటుంది. కాబట్టి నువ్వు సత్క్రియ చేయకపోతే నువ్వేం చేస్తున్నావు అంటే పాపం చేస్తున్నావు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే దాన్ని ఎడలు ఏం కలుగుద్ది? వాంఛ కలుగుద్ది. వాంఛ కలిగితే ఏం చేస్తుంది? నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఏలుబడి చేస్తావు. కాబట్టి సత్క్రియ చేయకపోవడం కూడా ఏమవుతుంది అనమాట? పాపం కలుగుతుంది. మనం అనుకుంటాము ఏదో పాపం అంటే దొంగతనం చేయడమో, వ్యభిచరించడమో, లేకపోతే నరాజు చేయడమో, ఇది మన దృష్టిలో పాపంగా లోపల పాపం అనేది ఇట్లనే ఎక్కువ పరిగణిస్తారు. కానీ దేవుడు దేన్ని పరిగణిస్తాడంటే నువ్వు సత్క్రియ చేయకపోవడం కూడా దేవుని దృష్టికి ఏమవుతుందంటే పాపం. క్రీస్తు చేసినందున నూతన దృష్టిలో ప్రాముఖ్యమైన సమాచారం పెద్ద గారు. క్రీస్తు చేసినందు నూతన సృష్టి అంటేనే క్రీస్తు సంఘం అనేది నూతన సృష్టి అనేది దేవుడు ఎందుకు సంకల్పించాడు? సత్క్రియ లేని ఆసక్తి గల తన ప్రజలను తన కోసము తన సొత్తుగా చేసుకుని క్రీస్తు తన్నుతోనే అప్పగించుకున్నాడు. అలాగే ఎఫెసు పత్రికలో చెప్తాడు 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు 10 వచనాలు చదివినప్పుడు దేవుడు ముందుగా సిద్ధమైన సత్క్రియ చేయటికే దేవుడు చేసినట్టు పని అయి ఉన్నాము అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే క్రీస్తు చేసినందు మన సత్క్రియలు సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని సత్క్రియలు ఆసక్తి గల వారిని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని దేవుడు మనల్ని ఏం చేశాడు బ్రదర్ గారు? పవిత్రపరిచాడు. క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించాడు. కాబట్టి మన సత్క్రియ చేయకపోతే కనుక మనం ఏం కలుగుంటామంటే దానికి మన ఏడలా వాంఛ కలుగుద్ది. ఎవరైతే సత్క్రియ చేయరో వారి వాకట్లు ఎప్పుడు పొంచి ఉంటుందండి పాపం. ఎప్పుడైతే దాని ఏడల వాంఛ కలుగుతుందో నీలో ప్రవేశిస్తే అప్పుడు ఏం చేస్తామండి? పాపాన్ని ఏర్పాటు చేస్తామండి. అర్థం ఉందండి. ఇప్పుడు ఏది పాపం అంటే మనం 4 విషయాలు చూసాం. కాబట్టి సత్క్రియ చేయకపోవడం కూడా పాపం. సత్క్రియ అంటే ఏంటమ్మా? క్రీస్తు యేసునందు ఏ సహోదరుడైతే ఉన్నాడో ఆ సహోదరుడికి ఆకలికుంటే భోజనం పెట్టాలి, దప్పుకుంటే నీళ్ళు ఇవ్వాలి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వాలి, అనారోగ్యం తింటే అతను ఏం జరగాలి? పరామర్శించాలి. అతను చెరసాల్లో వేయబడితే ఏం జరగాలంటే అతను మనం దర్శించాలి. అంత మాత్రమే కాదు, శరీరానికి ఏదైతే అవసరమైనదో అవసరమును గుర్తించి తీర్చేది సత్క్రియ. సహోదరులకి ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని గుర్తించి తీర్చేది ఏంటమ్మా? సత్క్రియ. దేవుడు అందుకు అవి చేయాలని దేవుడు మనం భూమి మీద ఏం చేశారంట? నూతన సృష్టిగా ఏర్పాటు చేశాడు. కాబట్టి సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయకపోతే కనుక నీ ఎడల దానికి ఏం కలుగుద్దంటే వాంఛ కలుగుద్ది. కాబట్టి దేవుడు కోరుకున్నాడు ఆది నుంచి కూడా సత్క్రియ చేయాలండి. మన సత్క్రియల ద్వారా అనేకలు ఏం చూడాలంటే నిజంగా క్రైస్తవులు అని చెప్పి మన సత్క్రియల ద్వారా వారు ఏం జరగాలంటే క్రీస్తులోనికి రావాలి. దేవుడు అలా కోరుకున్నాడు. ఎక్కువసేపు ఆగలేదు, ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత చదివినప్పుడు దేవునికి విరోధమైనటువంటిది పాపం. దేవునికి విరోధమైన కార్యం చేయడం అనేది పాపం. ఆదికాండం 39:9. ఆదికాండము 39:9లో నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనేట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో నిన్ను. యేసేపు యొక్క భక్తి జీవితం ఎలాంటిదంటే తన యొక్క యజమానులు అనేటువంటి పొతీఫర్ యొక్క భార్య ఏం చేస్తుందంటే దినదినం ఆయన ఏం చేస్తుందంటే శోధించింది. ఏమంటే తనతో సైనించమని ఏం జరిగిందంటే ప్రతి దినం ఆయన శోధించుతూ వచ్చింది. ఆయన ఏం చెప్పుకున్నాడంటే ఇదిగో నన్ను ఇంట్లో ఉన్న ప్రతిదాన్ని నాకు అప్పగించాడు తప్ప నా యజమానురాలు నిన్ను నాకు అప్పగించలేదు. కాబట్టి ఒకవేళ నీ దుష్కార్యం చేసినట్లయితే దేవుని విరోధంగా నేను ఏం చేసినట్టు? పాపము
కట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను ఈ కార్యం చేయలేను. కాబట్టి అంటే దేవునికి విరోధమైన కార్యం చెప్పి ఏంటంటే పాపం. కాబట్టి దేవుడికి విరోధమైన కార్యక్రమాలు మనం చేయకూడదు. దేవుడు తన సంకల్పానికి సంకల్పం ఏంటో తెలియజేస్తున్నాడు. తన సంకల్ప ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. క్రైస్తవులు అయిన తర్వాత ఎలాగో విమోచిస్తున్నాడో, ఎలా బ్రతకాలో చెప్తున్నాడో, ఎలా బ్రతకాలో చెప్పిన తర్వాత దేవుడికి విరోధమైన కార్యక్రమం జరిగించినట్లయితే మనం ఏం చేస్తున్నాం అన్నమాట? పాపం చేస్తాం. దేవుడికి విరోధమైన కార్యక్రమం చేయకూడదు, అన్యాయంగా పుచ్చుకోకూడదు, దొంగతనం చేయకూడదు, లేకపోతే కానీ నీ పొరివాళ్ళు దాసిని ఆశించకూడదు. ఇది కొత్త నిబంధనలు కూడా స్టేట్మెంట్ రాయబడింది. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఆలోచించాలి. కాబట్టి దేవుని విరోధమైన కార్యం చేయడం అనేది పాపం అంటారు. తర్వాత మనం చదివినప్పుడు సామెత గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం స్పీడ్ అయిపోతుంది. సామెత గ్రంథం 24:9 ఇంటి కూడా నాకు తరచు చదువుకున్నాను. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. అంటే మూఢత్వం కలిగిన వారు ఏం చేస్తుంటారంటే వారి యొక్క ఆలోచన అనేది దేవుని దృష్టికి ఏమవుతుందంట? పాపం. కాబట్టి మూర్ఖుని యొక్క ఆలోచన అనేది ఏమైంటుందంట? పాపమై ఉంటుంది. కాబట్టి మూర్ఖుని యోచన పాపం. అలాగే మత్తయి సువార్త 5:28 రాసుకోండి. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పింది ఏమనగా, మత్తయి సువార్త 5:28 అమ్మ. నేను మీతో చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసినడుగును. కాబట్టి ఏం తెలియజేస్తున్నాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే హృదయం ఏం చేస్తున్నాడంట? పాపం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో అయితే దేవుడు ఏం చెప్పుకున్నాడంటే, పాపం అంటే ఏంటంటే ఒక వేరొక పురుషుణ్ణి లేదా వేరొక స్త్రీని ఆశ్రయిస్తే కనుక అదేమంటాడంటే దేవుడు పాపంగా పరిగణిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా సందేశం ఏంటంటే, కొత్త నిబంధనలు అయితే ఏం చెప్తున్నాడంటే, ఒక స్త్రీని హృదయంలో మోహపు చూపు అనేదే పాపం. అది అక్కడ ధర్మశాస్త్రం చేస్తే పాపం, ఇక్కడ ఆలోచనే ఎట్లా వ్యత్యాసం వచ్చింది. కొత్తమైనక శ్రేష్టమైంది. కాబట్టి ఇక్కడ ఏంటన్నమాట, ఒక స్త్రీని మోహపు చూపుతో మనం చూడకూడదు. చూస్తే ఏమవుతుందంటే మన హృదయంలో పాపం చేస్తుంది. కాబట్టి హృదయంలో పాపము ఎలా కలుగుద్ది అంటే, ఒక స్త్రీని మనం మోహపు చూపుతో చూస్తాం. అంతరంగంలో వాళ్ళ హృదయంలో మనం ఏం చేసుకుపోతే పాపం చేసుకున్నాం. పాపం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం కూడా పాపం. తర్వాత మనం చూసినప్పుడు మార్క్స్ వార్త 7:21 హృదయాలోచనలు ఒకవేళ దురాలోచన కలిగి ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నామంట? పాపం చేస్తున్నామంట. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాచనలు, జారత్వం, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతన కృతులు, కామవ్యకారం, మత్సరమును, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చట్టవన్నీ లోపల వెళ్ళి మనిషిని ఏం చేస్తున్నట్ట? అపవిత్రపరిచింది అని చెప్పాను. ఏం జరుగుతుందమ్మా? హృదయంలో ఎవరైతే దురాలోచన కలిగి ఉంటారో వారు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు. ఒక హృదయంలో దేవుని దూషించిన, అలాగే అపవిత్రత కలిగిన, లేకపోతే కనుక చెడితనము, లోపత్వము ఇవన్నీ కలిగి ఉంటే కనుక మనం ఏం చేస్తున్నామంటే అమ్మా? పాపం చేస్తాం. పాపం అంటే మనము ప్రత్యేకించి మనం ఎవరైనా పొడవసరం లేదు. హృదయాలోచనలో కూడా అటు హృదయంలో కూడా ఏం చేయకూడదు. అందుకు నా హృదయం నేను తప్పుకున్నట్టు దేవా ఇప్పుడు నిత్యం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే ద్వితోపదేశకాండం 24వ అధ్యాయం లాస్ట్ నుంచి ఉంటుంది 24:14. ఇది చాలా ఇంపార్టెంట్. ద్వితోపదేశకాండంలో 24:14 పేజీ నెంబర్ వచ్చి 166 అమ్మ. 166 కుమారులు ద్వితోపదేశకాండము 24వ అధ్యాయం 14 వచ్చింది. 14 నీ సహోదరులను నేను నీ దేశం మందలి నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివాడిని బాధింపకూడదు. ఈనాటి కూలి ఆనాడు ఇవ్వలను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలను. వాడు పేదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. అంటే ఏంటనరా, ఎవరైనా మనం కూలి పిలిచినప్పుడు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇజ్రాయేలుకి ఏం చెప్పుకున్నాడంటే, ఎవరినైనా కనుక నిన్ను పనివాడిని పిలిచినప్పుడు
ఆ పని అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సాయంత్రానికి ఏమి చేయాలంట, కూలి ఇచ్చేయాలంట. వాళ్ళు కూలి ఇవ్వలేదనుకో అతడు వచ్చింది ఎందుకోసం, అది పని చేస్తే ఒక ధనం వస్తుంది, కుటుంబాన్ని పోషించుకోవాలని పనికి వస్తాడు. నువ్వు ఆ ధనాన్ని ఇవ్వకుండా బెగబెట్టావు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడంట ఆ ధనం ఏం చేస్తుందంటే దేవుడికి ఏం చేస్తుందంట, మొర్ర పెడతాడంట. అయ్యా ఇదిగో నేను అసలు వాస్తవానికి ఇతని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇతను విడిచిపెడతలేదు, ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దేవుడు దాన్ని పనిలో తీసుకుని ఆ కూలి బెగబడుతున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు కూలి ఇవ్వలేదు కాబట్టి దేవుడిని నెల పెంచుతాడంట, పాపం పెంచుతాడు. ఇది కొత్త నిబంధనలు కూడా చెప్పంట. యాకోబు రాసిన పత్రిక 5:4 చదువుతాం. ఇది ఎలా పట్టుకున్నాను అంటే ఆల్రెడీ ప్రజలు యాకోబు రాసిన పత్రిక దిద్దు తీసుకోండి. 4:14 చదవలేదు బ్రదర్, మీరు 4:14 రాసుకోండి. అన్న అయిపోయిందండి. 5:4 వచ్చింది. దిద్దు తీసుకోండి. యాకోబు 5:4 అమ్మ. ఏముందో చూడండి అక్కడ. ఇదిగో మీ చేలు పోసిన పనివారికి ఇక మీరు మోసంగా బెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారు కేకలో సైన్యములకు అధిపతికి ప్రభు యొక్క చెవులలో చుచ్చున్నది. ఏం జరుగుతుందంటమ్మా, ఏం జరుగుతుందంట, మీ కూలి వారు ఏం చేస్తున్నాడంట, మీ చేతి పోసి పనివాడిని పిలిచారు, ఈ కూలీలు ఏం చేస్తున్నారు, బెగబట్టుకున్నారు. చాలామంది ఏం చేస్తారంటే, దయతో నేను ఎవరు ఉద్దేశించుకుంటున్నాను, చాలామంది ఏం చేస్తారంటే మా ఇంటి దగ్గర ఒక ఆయన ఇదో పనికి వెళ్ళేవారు, డబ్బులు ఇవ్వడానికి కొంతమంది మనసు రాదంట, ఇచ్చి పోయి చాలామంది. ఇప్పుడు ఉదాహరణ మా ఇంటి దగ్గర మేము 2 సంవత్సరాలు అయింది ఒక ఆయన బట్టలు పెట్టి, మామూలుగా అతను వాళ్ళ బాగా సంపన్నుడే, కడిలోనే సోదరుడు, బట్టలు పట్టుకెళ్ళాడు. మా మీద డైలీ వెళ్ళినప్పుడల్లా బిజీ పెడుతుంది, ఇచ్చేతనక్క కుట్టేది. ఆ కుర్రోడు స్వభావం ఏంటో నాకు ఆ చుట్టుపక్కల చెప్తే కొబ్బరికాయలు కొంటాడు, ఏం కొన్నా కూడా ఏం జరుగుతుందంటే వెంటనే ఇవ్వడంట, డబ్బులు ఇవ్వడానికి ఇష్టం ఉండదంట. అలా కూలి పిలిచిపోదు. ఇది వరకు ఇక్కడ నాకు తెలియదు, మా ఇంటి దగ్గర కూలి పనికి వెళ్ళినప్పుడు ఏం చేసుకున్నాను, ఒక ఆయన డబ్బులు ఇవ్వటానికి మనసు వస్తుందంట, ఇవాళ అదే తిప్పుతారు ఉంచుకుని కూలి. ఇదివరకు మా ఇంటి దగ్గర అంటే నేను మా ఊళ్ళో రాజులు పని పిలిచినప్పుడు ఏం చేస్తారు, ఒక ఆయన ఉండేవారు, పేరు చెప్పడం కంటే ఉదాహరణ చెప్తున్నాను మీకు ఎందుకనేది. ఇప్పుడు ఇలా చెప్తుంటే ఆయన ఏం చేసేవాడంటే, వీళ్ళు పనికేమో కుర్చీ తీసుకెళ్తారు, అమ్మ నువ్వు వెళ్ళి కూలి పని అంటారండి, మేస్త్రి అంటారు కదా, తీసుకెళ్తే ఆవిడ ఎట్టుకెళ్ళి పని చేయించింది. ఎవరిని అడుగుతారు, వచ్చి ఈవెన్ అడుగుతారు. ఆయన వెళ్ళి ఆవిడ అడిగితే అమ్మ రేపు ఇవాళ శుక్రవారం, రేపు మంగళవారం, రేపు శనివారం, ఇప్పుడు ఇవ్వకూడదు, అలాగే నేను చెప్పి తిప్పుతుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దేవుడికి ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దిద్దుకు తీసుకుంటే ధర్మశాస్త్రం చెప్పడం ఏంటంటే, మీరు ఎవడైనా కూలికి పిలిచినప్పుడు ఆ కూలి అని వాడికి ఇచ్చేది ఏ రోజుది సూర్యుడు అస్తమించే వరకు ఏముండకూడదు, ఉంచుకోకూడదు. ఆత్మకూలి అతనికి ఇంచుకదంటే అతను భేదవాడు కనుక దాని కొరకు ఆశ కనిపెట్టుకుంటాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే కనుక కూలి ఏం చేస్తుంది, దేవునికి మొర్ర పెడుతుంది. అప్పుడు అతను ఏమవుతాడంటే దేవుని దృష్టికి ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతాడంట, పాపం చేసినాడు అవుతాడు. కొత్త నిబంధనలో కూడా చెప్పాడు అనమాట. ఏమని, కూలి ఏం చేస్తుందంట, బెగబెడితే కనుక మొర్ర పెడుతుందంట. కాబట్టి మనం ఏం చేయకూడదు తెలుగా, ఎప్పుడు కూడా మనము ఎవరు కూలి ఏం చేయకూడదు, మనం ఇచ్చేయాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి. ఎందుకంటే ఈయన అవసరాన్ని బట్టి మనకు వస్తారు కాబట్టి మనం ఎప్పుడు ఉంచుకోకూడదు. ఇవాళ ఇతను రేపు ఇతను కొంచెం తగ్గించు చెయ్యి అని మనం అడగకూడదు. న్యాయం ఎంతో వాళ్ళ పనికి ఎంతో న్యాయం అని నీకు అనిపిస్తుంది, న్యాయంగా అంత ఇచ్చేసాయి. ఇవ్వలేదనుకో దేవుడు మనము అతను తీసుకుంటాడో, కానీ రేపొద్దు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే, అతనికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఏం చేస్తాను, నేను దోసుకెంచుతున్నాను, ఇదిగో నువ్వు ఎంతైతే నొక్కేసావో తనంతటి నేను ఏం చేస్తానంటే తనంత ఇతర పాలు చేస్తాను. మోసం చేత సంపాదించిన సంపాదన ఏమవుతుందంటే రేపు నేను నాశనానికి తీసుకెళ్తాను. అందుకు క్రైస్తవుడు మోసం చేయకూడదు, మోసపోకూడదు, న్యాయంగా నడుచుకునేవాడు క్రైస్తవుడు కూడా పత్రిక రాయబడేది. నువ్వు ధర్మశాస్త్రంలో పెద్దగా అనొచ్చు. ధర్మశాస్త్రం కొత్త నిబంధన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏనాడు ఎవరైనా కూలికి పిలిచినప్పుడు ఆ కూలి మనం ఏం చేయకూడదన్నమాట, ఏ సూర్యుడు అస్తమించే వరకు ఏముండకూడదు అన్నాడైనా, ఇచ్చేసేయాలి, ఉంచకూడదు. ఉంచితే కనుక ఏం చేద్దంటే అది మరకడు. కాబట్టి మనం ఏం చేయకూడదంటే, క్రైస్తవులుగా మనం ఎవరైనా పనికి పిలిచినప్పుడు వారి జీతం ఎంత అయితే మనం నిర్ణయించుకున్నామో అది సాయంత్రంకి ఇచ్చేసేయాలి, మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ కష్టాలు జీతం మనం ఉంచుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడో, బంగారం వెండి మొరపెడతాడు తెలుసండి. వెండి బంగారం అన్యాయం చేసి సంపాదించిన తర్వాత బంగారం వెండి ఏం చేస్తుందంటే మొరపడుతుంది. హబక్కూకు గ్రంథంలో దేవుడు చెప్తుంటాడు, వెండి నాది బంగారం నాది. అది ఏం చేస్తాడంటే దేవునికి ఇజ్రాయేల్ మోసం సంపాదించిన వెండి బంగారం అంతా అక్కడ బిగబెట్టేస్తుంటే అదేం చేసి దేవునికి మొరపెడుతుందంట. నేను గ్రంథంలో చూపించబట్టే రుజువు చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. హబక్కూకు గ్రంథంలో
దేని చిత్తం అయితే మీకు ప్రాప్తి కదా అని చూపిస్తాను. హబక్కు. ఓకేనా? మనం ముందుకు వెళ్దాం. ఇంకోటి ఏంటంటే ఏది పాపం అంటే ఏం చూసాం ఇప్పుడు మనము? ఒకటి పరిశుద్ధాత్మ దోషం చేస్తే అది పాపం. భక్తి వచ్చిబడి పాపం. ఇప్పుడు ప్రభు శరీరం యొక్క శరీరానికి జ్ఞాపకం రొట్టెలు ద్రాక్షరాసం అయుధంగా పుచ్చుకుంటే పాపం. అలాగే సత్వి చేయకపోవటం పాపం. అలాగే మనం ఇంకేం చూస్తున్నామంటే మూర్తిని యోచన పాపం అని చూస్తాం. ఇంకేం చూస్తున్నామంటే ఇప్పుడు కూలి అంటే కూలివాని యొక్క మనం బెగబడుతూ కూలివానికి వాళ్ళ జీతం ఇవ్వకపోతే కనుక కూలి ఇవ్వకపోతే కనుక అది దేవుని దృష్టికి ఏమవుతుందంట? దేవుడు పాపంగా పరిగణిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం చూద్దామంటే దేవుడు శపించిన దాన్ని ఏం చేయకూడదు, మనం తీసుకోకూడదు. దేవుడు శపించిన దాన్ని మనుషుడు తీసుకుంటే కనుక ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 7:11 చదువు. దీంతో తీసుకొని పక్కన ఉంటుంది 181 పేజీ. దేవుడు తేటగా చెప్పేశాడు, ఇజ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరిగి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామాన్లు దాన్ని ఉంచుకుని ఉన్నారు. దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, యెహోషువతో చెప్తున్నాడు. ఇజ్రాయేల్ ఏం చేశారంటమ్మా? యెహోషువ గ్రంథం 7:11 7:11 అమ్మ. ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంట? పాపం చేశారు. ఎలాగా? నా నిబంధనలు మీరారు. ఏం చేశారంటే దేవుడు ఏం చెప్పుకున్నాడంట? ఈ శపితమైన దాంట్లో మీరు ఏది తీసుకోవద్దు. ఈ ఎరుకో పట్టణం అంతా కూడా ఏం చేయబడింది అంటే శపించాను నేను, అందులో సమస్తాన్ని తీసివేయండి అంటే వీళ్ళు ఏం చేశారంట? దొంగిలించేసి వెండి బంగారం ఏం చేశారు? దొంగిలించేసి ఏం చేస్తున్నారంటే బొంకారంట, దాచుకున్నారంట. కాబట్టి గుర్తుపెట్టు, దేవుడు శపించిందాన్ని మనం దేవుడు దేని గ్రంథం దేన్ని శపించిందో, దేవుడు గ్రంథం ద్వారా దేన్ని తీసుకోవద్దని చెప్పాడు, ఇది శపథమైందని చెప్పాడో దాన్ని తీసుకున్నట్లయితే మనుషులు ఏం చేస్తున్నారన్నమాట? దేవునికి విరోధంగా పాపం చేయాలి. ఆనాడు ఇజ్రాయేల్ చేశారు. దేవుడు దాన్ని పాపంగా పరిగణించి దేవుడు ఏదైతే శపిస్తాడో దాన్ని ఏం చేయకూడదు? తెలుగు మనం తీసుకోకూడదు. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 12:10 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12:10. దేవుణ్ణి విసర్జిస్తే పాపమ్మ. నిజమైనటువంటి దేవుని సృష్టికర్తని యెహోవాను విసర్జించి ఒకవేళ ఆనాడు ఇజ్రాయేల్ పాపం చేశారంటే ఎలాగా? అంతటి వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతను అస్తరోతు దేవతను పూజించినందున పాపం చేసి మా శత్రువుల చేతుల నుండి నీవు మమ్మను విడిపించినడలా మేము నిన్ను సేవించదుమని యెహోవాకు మొరపెట్టగా ఏం చేశారంట అమ్మల్లో? ఆనాడు ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంట? యెహోవాను విసర్జించారట. దేవుణ్ణి విసర్జించడం అంటే దేవుని విడిచిపెట్టి వేరొక దేవుని లేదా దేవతలు అనబడేవారిని దేవతలు అనబడి మనం పూజిస్తే కనుక సేవిస్తే కనుక మనం ఏం చేస్తున్నామంట? పాపం చేస్తాం. మనం ఏమనుకుంటున్నాము? లేదా మన పాపం విశ్వాసం మూలం కాదేదో పాపం అంటే నిజమే సృష్టికర్త విశ్వాసం ఉంచకపోవడం కూడా విడిచిపోయి విశ్వాసం ఉంచామని చెప్తుంటాం. తర్వాత కొన్ని అంతర్ది ఏమైపోతాం? విడిచిపోతాం, విసర్జిస్తాం. విసర్జించడం అంటే విడిచిపెడతాం. దేవుడు యెహోవా దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఇజ్రాయేల్ దేవుడు ధర్మశాస్త్రం నిబంధన పెడితే వారు యెహోవాను విడిచిపెట్టి ఏం చేశారంటమ్మా? అస్తరోతు దేవతలను బయలుదేవతలు ఏం చేశారంట? పూజించి సేవించారు. అది పాపం చేశారట. అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలన్నమాట, దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దేవుళ్ళు అనబడేవారిని మనం పూజించినట్లయితే సేవించినట్లయితే మనం ఏం చేస్తున్నామంట? దేవుడు దాన్ని పాపంగా పరిగణిస్తాడు. ఇది దేవుడి దృష్టికి పాపం, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి న్యాయంగానే ఉంటుంది ప్రతి. ఇప్పుడు మనం ఇంతమంది ఎన్ని ఆలోచించాం, ఇవన్నీ మనుషుల దృష్టిలో ఏంటి? ఆజ్ఞాతకరమ పాపం, మరి దూరం ఏం చేశాడేంటి? సింపుల్ కూడా వీళ్ళకి ఎలా ఉంటుంది? మన దృష్టిలో పాపం కాదు, దేవుని దృష్టిలో అది పాపం. అది మనుషులు ఏమో బలి చెప్తున్నారు సూర్యుడికి ఏంటి ఆజ్ఞ చేయదని పాపమా అంటే దేవుడు ఆజ్ఞాతకరమ పాపం నా నిబంధన మీరే ఉన్నాడు అన్నాడు అంతే. కానీ మనుషులకి మనుషుల దృష్టిలో పాపం అది ఆజ్ఞాతకరమ బలి ఇప్పుడు చిన్నదానికైనా అంటుంటారు అన్నమాట. కాబట్టి ఇప్పటికీ సమాచారం ఏంటంటే ఆజ్ఞాత క్రమం కూడా పాపం. దేవుడి దృష్టిలో ఎన్ని పాపం. ఆజ్ఞాత క్రమం సకల గురించి పాపం, జాగ్రత్త చేయడం బలహీనైన వారు పెళ్లి కాకుండా మరి ఏం చేస్తారండి? అయ్యో మాట్లాడుతుంటారు. కాబట్టి బలహీనైన నొప్పించడం కూడా పాపమైనా మేలు చేయకూడదు. నాకు ఇష్టం, నేను చేసే శాతం నా ఇష్టం అని అంటాను. నీ ఇష్టం కాదు, దేవుడికి ఎందుకు ఇచ్చాడంటే మేలు చేయడం. నువ్వు చేయాలంటే కదా దేవుని దృష్టి జ్ఞానం, నీ మనుషుల దృష్టిలో ఏంటది? న్యాయమే. అలాగే ఇంకేం చూస్తున్నాము? ఇంకేం చూసి విశ్వాసం మూలంగానే పాపం, అబద్ధ ప్రమాణం చేయడం పాపం, సోది చెప్పడం పాపం, దేవుని మీద తిరుగుబాటు చేయడం పాపం.
పర్లేదా? లేదన్నారంటే బ్లీడింగ్ అయిందండి. అదే ఫోన్ చేస్తుంటే అత్తట్లేదు. ఎందుకంటే వేసింది వచ్చిందండి అత్తయ్య దగ్గర, మరి పని చేయడం వల్ల మనకి పర్లేదు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది ఏం లేదండి. 2 days ఉంచాలంటే కాదు. సరే అందుకే ఫోన్ చేయాలి. అందుకే ఫోన్ చేశారు ఫోన్ చేసి అత్తట్లేదు. హెడేక్ ఉన్నది. సరే 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 కాబట్టి ఇది పాపం. ఇంకేంటి పాపం మనం చూసాం, ఇవాళ చూసుకున్న పాపం అనేక మంది దేవుని దృష్టికి ఏమవుతుందంటే అది నేరం అవుతుంది. దేవుని దృష్టికి అది పాపంగా పరిగణిస్తారు. ఏంటి ఎవరి ఇష్టం వాళ్ళన్నారు కదండి, మళ్ళీ ఇది విడిచిపెట్టి వెళ్తానని కుదరదు. దేవుడు నిబంధన చేసుకున్న తర్వాత, నువ్వు నిబంధనలో ప్రవేశించిన తర్వాత, నేను నాకు సృష్టికర్తని తండ్రి దేవుడే ఒప్పుకున్న తర్వాత, విశ్వాసం ఇచ్చిన తర్వాత నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే దేవుడు ఏమన్నా కానీ దాన్ని ఏం చేస్తాడంటే పాపంగా పనిపోతే దాన్ని ఏం చేసిన శిక్షకి అప్పగిస్తాను. ఇంకేం పాపం అంటే కీర్తన గ్రంథం 19:13 చదివి ముగించేసుకున్నాం. కీర్తన గ్రంథం 19:13 దురాభిమానం పాపం అంట. ఏం పాపం బ్రదర్ గారు? దురాభిమానం. అభిమానం అంటే మనుషుల మీద అభిమానం కదా. అంటే దురాభిమానం కూడా పాపమే. పాపం ఎంత అభిమానించవచ్చు కానీ ఎంత ఉండాలంటే 19:13 అభిమానం చూడండి, వచ్చిన కనపడుతుంది చూడండి. దురభిమానము పాపములలో పడకుండా నీ సేవకు నాకుము, వాటి నన్ను ఏలనీకుము. అప్పుడు నేను యథార్థవంతుడినే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు. దావీదు యొక్క కీర్తన ఇది తెలియజేస్తుందో. దురాభిమానం ఏమవుతుందంట? పాపం. అభిమానం వేరు, దురాభిమానం వేరు. ఏదో వాళ్ళు క్షమించండి, మరి రికార్డింగ్ పెట్టారు కాబట్టి రికార్డింగ్ ఆపేసేసింది. ఇంకా ఆపేసండి, అయిపోయింది. 43 ఆమె ఎలా అంటే